హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో మనకు వన్ ప్లస్ నుంచి కొత్తగా లాంచర్ 1.15 సిరీస్ గురించి తెలుసుకుందాం. అలాగే దీని కాంపిటీషన్ మనకు IQ15 అనేది నవంబర్ 26 లాంచ్ చేస్తున్నారు. అది కూడా ఇంచుమించు సేమ్ బడ్జెట్ లో ఉంటుంది. కాకపోతే దీనికంటే వన్ ప్లస్ కంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ అనేది అందులో ఉంది. అండ్ అలాగే దాని స్పెసిఫికేషన్ అనేది క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. వన్ ప్లస్ బేస్ వేరియంట్ అనేది 12 GB RAM 256 GB స్టోరేజ్ తో వస్తుంది. అది కూడా 72,000 బడ్జెట్ లో పెట్టారు. కాకపోతే కోడ్ ఆఫర్ తో కలిపి మనకు 4,000 డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ మనకు వన్ ప్లస్ లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే కెమెరా చూసుకుంటే మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అలాగే 50 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అండ్ అలాగే మనకు 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ జూమేజ్ కెమెరాతో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. ప్రీవియస్ కెమెరా అనేది ఇందులో పెద్దగా డిఫరెన్స్ అనేది ఏం పెట్టలేదు. 50 మెగాపిక్సెల్ OIS కెమెరా అనేది మనకు ప్రీవియస్ మొబైల్ లో కూడా చూడొచ్చు. మొబైల్ అనేది Android 16 ఆక్సిజన్ OS తో వస్తుంది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 4.61 GHz సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే చూసుకుంటే మనకు LTPO 1/5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అది కూడా 6.78 డిస్ప్లే తో. రిఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకు 165 Hz రిఫ్రెష్ రేట్ అని చెప్పి. బ్యాటరీ చూసుకుంటే సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూజ్ చేశారు. అది కూడా 7300 mAh బ్యాటరీ విత్ 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 W వైర్లెస్ ఛార్జింగ్ అనేది కూడా సపోర్ట్. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ చేసుకుంటే మనకు IP66, IP68 అండ్ అలాగే IP69, IP69K తో వస్తుంది. అండ్ అలాగే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్ట్స్ తో ఇస్తున్నారు. ఈ IP69K ఏంటంటే మనకు హాట్ వాటర్ ప్రొటెక్షన్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేశారు అన్నట్టు. ఇది ఎలా అంటే హాట్ వాటర్ నుంచి మన మొబైల్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. వీడియో రికార్డింగ్ అనేది మనకు 4K లో రికార్డ్ చేయొచ్చు. అది కూడా 120 FPS డాల్బీ విజన్ స్లో మోషన్ తో రికార్డ్ చేయొచ్చు. అప్డేట్ విషయంలో మనకు 4 years ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ అలాగే 6 years సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓవరాల్ చూసుకుంటే మనకు ప్రాసెసర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారని తెలుస్తుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ ప్రాసెసర్ అనేది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ ఉంది. సరే, మొబైల్ డిజైన్ అనేది చాలా అంటే యూనిక్ ఉంది అండ్ మెటల్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తుంది. అలాగే ఐఫోన్ లాగా కొత్త డిజైన్ తో వస్తుంది. ఆల్రెడీ చెప్పాను, దీని కాంపిటీషన్ లో మనకు IQ15 అనేది కూడా లాంచ్ చేస్తున్నాం. అది దీనికంటే తక్కువ బడ్జెట్ లో లాంచ్ అవుతుంది. అలాగే ఎక్కువ ఫీచర్స్ అనేది IQ15 లో కూడా సేమ్ ప్రాసెసర్ అండి. మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. IQ15 లో కూడా సేమ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అని చూడొచ్చు. అలా కాకపోతే డిస్ప్లే దగ్గర మనకు IQ15 లో చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. డిస్ప్లే చూసుకుంటే మనకు వన్ ప్లస్ కంటే IQ లో అయితే డిస్ప్లే బాగుందని తెలుస్తుంది. ఎందుకంటే మనకు వీళ్ళు సామ్సంగ్ 2K డిస్ప్లే అనేది. బ్యాటరీ చూసుకుంటే సేమ్ అని చెప్పొచ్చు. మనకు రెండింటిలోనే 7300 బ్యాటరీ యూజ్ చేశారు. డిఫరెన్స్ అనేది మనకు వన్ ప్లస్ కంటే చాలా తక్కువ బడ్జెట్ లోనే లాంచ్ చేస్తారని నా ఒపీనియన్ అండి. నవంబర్ 26 వరకు వెయిట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్ అండి.